హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నా స్టైల్లో మినపగారెలు అలానే గారెల్లోకి బెస్ట్ కాంబినేషన్ టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో, వంకాయ ముక్కలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ టొమాటో ముక్కలు మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చక్కగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ చింతపండు కూడా వేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది, అందుకని పేస్ట్ యూస్ చేస్తున్నాను. లేదంటే చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లి, జీలకర్ర వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. టమాటో చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గారెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను. పప్పుని శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండర్ ఆన్ చేసుకుందాం. పిండి మెత్తగా అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని గారెల పిండిలోకి వేసుకుని మరొక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను పిండిని మరీ మెత్తగా వేసుకోవటం లేదు. ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గారెలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. మనకి గారెలు ఏ విధంగా కావాలో ఆ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మినపగారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే మనకి పైన పప్పు కనిపిస్తుంది కదా. ఇలా వేసుకోవడం వల్ల గారెలు అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.